హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రక్షక తంత్రంలోని సబ్మిషన్ అంటే ఉదాత్తీకరణం అన్నమాట. డిఫెన్స్ మెకానిజంలోని సబ్మిషన్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. అంటే సబ్మిషన్ అంటే మన మనసులో రిలేషన్షిప్ పోతుందేమోనని భయం కానీ, రిజెక్షన్ ఎదురవుతుందనేమన్న భయం కానీ, మనకి పనిష్మెంట్ వస్తుందేమోనని భయంతో మన లోపల ఉన్న ఫీలింగ్స్ని, ఒపీనియన్స్ని సప్రెస్ చేసి ఇతరులు ఏది చెప్పినా, ఎవరేది చెప్పినా వెంటనే సరే అని చెప్పటం సబ్మిషన్ లాంటిది అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన మనసుకి నచ్చకపోయినా ఇతరులకి సరే అని చెప్పటాన్ని సబ్మిషన్ అంటారన్నమాట. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఫ్యామిలీలో వచ్చేసరికి హస్బెండ్ ఏం చెప్పినా వైఫ్ మాత్రం తన ఒపీనియన్ చెప్పకుండా సరే అని చెప్పటం అన్నమాట. ఎందుకంటే ఆ మనసులో డిసగ్రీ ఉన్నా పైకి మాత్రం హస్బెండ్ ఏం చెప్తే అది సరే అనిద్ది అనమాట. అలాగే వర్క్ ప్లేస్లో బాస్ అన్ఫెయిర్గా బిహేవ్ చేసిన ఎంప్లాయీ తన రైట్స్ గురించి మాట్లాడకుండా సర్దుకుపోయి అడ్జస్ట్ అయిపోవటం అన్నమాట. అలాగే పిల్లల్లో స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉన్నప్పుడు పిల్లలు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి చెప్పకుండా భయంతో పేరెంట్స్ ఏం చెబితే దానికి ఒబే అవ్వటం అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనసులో ఇష్టం లేకపోయినా, మనసులో నచ్చకపోయినా, మనకి అది దాన్ని ఆపోజిట్లో మనకు ఒపీనియన్ ఉన్నా మనం అది బయట పెట్టకుండా, అది బయట పెడితే ఆ రిలేషన్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని, లేకపోతే పేరెంట్స్ ఏమన్నా అంటారేమోనని, పనిష్మెంట్ ఏమన్నా ఇస్తారేమోనని, ఇట్లా రకరకాల భయాల కారణంగా మనం వాటిని బయటకు కాకుండా సబ్మిషన్ అయిపోతూ ఉంటామన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే దాన్ని మన ఒపీనియన్ చెప్పకుండా మనలోనే సప్రెస్ చేసుకోవడం అన్నమాట మన ఒపీనియన్స్. అయితే ఇది కొంతవరకు మనకి రెస్పెక్ట్ కోసం కానీ కాంప్రమైజ్ అవ్వటము, కొంచెం టైం తీసుకుని సెట్ చేసుకోవటం ఇలాంటి కొన్నిటికి పర్లేదు. కానీ ఇది ఎప్పుడూ ఇదే బిహేవియర్తో మనం ఉంటే లాంగ్ టర్మ్లో డిప్రెషన్లు, యాంగ్జైటీలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, సెల్ఫ్ అవేర్నెస్ కానీ, ఇట్లా లాంగ్ టర్మ్లో అందరితో కలవకుండా సింగిల్గా ఉండిపోవటం కానీ, లోన్లీనెస్ ఫీల్ అవ్వటం కానీ ఇలాంటి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నచ్చితేనే నో అని చెప్పడం కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అది నో అని చెప్పినప్పుడు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారా, మనకు పనిష్మెంట్ ఇస్తారా, మనల్ని రిజెక్ట్ చేస్తారా, మనల్ని రెస్పెక్ట్ ఇవ్వరేమో అనే భయంతో మనం దాన్ని ఏం చేస్తామంటే మన ఒపీనియన్స్ చెప్పకుండా వదిలేసి వాళ్ళు ఏది చెప్తే దానికి సరే అంటాం అన్నమాట. అయితే అన్నిటిలో అదే విధంగా చేస్తే మనం కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మన ప్లేస్లో అనువుగాని చోట అదుగులు మన రాదన్నట్టు మనం అలాంటి ప్లేస్లో మనం చెప్పినా విన్నప్పుడు మనం ఆపుకోవటం తప్పేం లేదు. కానీ మనం రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవటం వల్ల కూడా మనం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి రక్షక తంత్రాలని మనం ఇట్లా కూడా ఉపయోగించుకోవటం వలన పాజిటివ్గా ఉపయోగించుకుంటే మనం మెంటల్ టెన్షన్కి వెళ్లకుండా, సైకలాజికల్ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. లేదా దీన్ని ఎక్కువగా వాడి మనం సైకలాజికల్ ప్రాబ్లం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.